హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగుండారా? కేజీన్నర చికెన్ కర్రీ, స్కిన్లెస్ చికెన్ తోటి చికెన్ కర్రీ చేసుకున్నాం. సింపుల్గా, చాలా ఈజీగా, కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఇది చూసి చికెన్ కర్రీ వండేసుకోవచ్చు. సూపర్ టేస్ట్గా వస్తుంది. ప్రాసెస్ చూద్దాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్పు పెరుగు, సరిపడా కళ్ళుప్పు, 2 స్పూన్లు కారం చిన్న స్పూన్ తోటి, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు. మొత్తం కలుపుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. మ్యాగ్నేట్ చేసి ఒక అర్ధగంట పక్కన పెట్టుకుందాం మూత పెట్టి. ఇందులో కావాల్సిన పదార్థాలు: కొంచెం పచ్చి కొబ్బరి ముక్క ఒకటి, 1 టమోటా, కొన్ని చిన్నులపాయ రెబ్బలు, కొంచెం అల్లం, ఒక 5-6 జీడిపప్పు, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర 1 కట్ట, 2 కలిపి 1 కట్ట. మిక్సీ పట్టుకుందాం. స్టవ్ వెలిగించి డిష్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. హైలోనే ఉడకనిద్దాం. మిక్సీ కూడా అయిపోయింది, గ్రేవీ కూడా పట్టేసాము. ఈ చికెన్ ఒక 5 నిమిషాలు హైలో ఉడకనిచ్చి ఇది యాడ్ చేసుకుందాం. చికెన్ బాగా ఉడికిపోయింది. ఈ కొత్తిమీర, పుదీనా, మసాలా గ్రేవీ కూడా ఇందులో వేసుకుందాం. కలుపుకుందాం బాగా. 2 పెద్ద ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకుని వేసుకుందాం, అందులో కలుపుకుందాం. పెద్ద ఉల్లిపాయ గ్రేవీ కూడా ఇందులో కలుపుకుందాం, కచ్చా పచ్చిగా వేసుకుందాం. ఉడకనిద్దాం ఒక 10 నిమిషాలు సిమ్లో. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇక 5 నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్గా ఉండే, స్మూత్గా ఉంటుంది. మీట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. స్మూత్గా, అసలు చూడండి, సింపుల్ గ్రేవీతోటి స్మూత్గా. సింపుల్ కారం కూడా కొంచెం ఎక్కువ అవసరం లేదు, 2 స్పూన్లు వేసుకొని చాలా టేస్ట్గా ఉంది. నేను టేస్ట్ చేశాను. కొత్తిమీర చల్లుకొని, ఆయిల్ కూడా తక్కువే, కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ట్రై చేయండి. హాయ్ అండి, ఇక ఆపేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అసలు మామూలు కాదు.